థ్యాంక్స్ ఫర్ దిస్. ఇంకెప్పుడు మళ్ళీ నాకు కనబడకు. ప్రేమ మనకి అదృష్టం ఉంటే జీవితంలో ఒక్కసారైనా పొందే తీపి అనుభవం. ఆ అనుభవం పుట్టడానికి 100 కారణాలు ఉండొచ్చు, చావడానికి 1000 కారణాలు ఉండొచ్చు. కానీ ఆ అనుభూతిని మనకు కలిగించిన మనిషిని మర్చిపోవడానికి కనీసం ఒక్క దారైనా ఉందా? అసలు సాధ్యమేనా? అందువల్ల వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కాబట్టి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. తదుపరి మిథున రాశి. గీత, మిథున రాశి చెప్పండి. అనగానే నా ఫోన్ ఏంటి? 3, 4 అమ్మాయికి ఫోన్ చేయాలి. వస్తున్నానండి. 1, 2, 3, 4 ఇప్పుడు ఎందుకండి? అమ్మాయి బిజీగా ఉంటుంది కదా. 3 పాదాలు. వీరికి గురుబలం తమరు ఆపుతారా? అధికంగా ఉంటుంది. అడిగానా నిన్ను? కాఫీ ఇమ్మంటారా? హా నాన్న చెప్పండి. ఎక్కడమ్మా? బయటున్నా నాన్న, ఇంటికి వెళ్తున్నా. సరే గాని ఇవాళ నీ జాతకంలో ధన నష్టం ఉంది. కొంచెం డబ్బులు చూసి ఖర్చు పెట్టమ్మా. నేను జాగ్రత్తగానే ఉంటాను నాన్న, అవన్నీ ఏం పట్టించుకోకండి. తమరు ఆపుతారా? ఏం పట్టించుకోవాలో అక్కర్లేదో నాకు తెలీదా? తొందరగా ఇంటికి వెళ్ళు. కాఫీ. ఎక్కడికి రా? క్రికెట్ ఆడడానికి వెళ్తున్నానమ్మా. నాన్న సరే బాయ్. ఆగురా, కొంచెం భయంగా ఉందిరా. ఎందుకురా భయం? అంటే అది పెళ్లి చూపులకని పిలిచి ఇప్పుడు టైం కావాలంటే బాగోదేమోరా. అలా ఏం కాదు, ముందు నువ్వు వెళ్ళి చెప్పు, తర్వాత చూద్దాం. అంతే అంటావా? అంతేరా, వెళ్ళు. బాయ్. ఏ నా బ్యాగ్. ఇదిగోండి మీ బ్యాగ్. చాలా థ్యాంక్స్ అండి. బిలాంగ్స్ అన్ని ఉన్నాయని చూసుకోండి. అన్నీ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఐశ్వర్యనే కదా? హా? ఐశ్వర్య ఆకులనే కదా మీ పేరు? అవును, మీకెలా తెలుసు? నేనండి, అభిరామ్. గుర్తుపట్టారా? అదే మీకు మ్యాట్రిమోనీ సైట్లో రిక్వెస్ట్ కూడా పెట్టాను, మీరు రిజెక్ట్ కూడా చేశారండి. స్ట్రైక్ అయిందా? ఐఎమ్ సో సారీ అండి, ఏదో మిస్అండర్స్టాండింగ్ అనుకుంటా. అసలు నేనే మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ క్రియేట్ చేయలేదు, మా ఫాదరే క్రియేట్ చేసుంటారు.
సో రిజెక్షన్ కూడా మా ఫాదరే. ఎనీవే ఐఎమ్ సారీ అండ్ ఆల్ ది బెస్ట్. ఎందుకండి అంత సిగ్గుపడిపోతున్నారు? మీరు కొంచెం జరిగితే నేను వెళ్తాను. అప్పుడు హ్యాపీగా మీ లైఫ్ పార్ట్నర్ని వెతుక్కునే మీ పనిలో ఉండొచ్చు. నేను నా పనిలోనే ఉన్నా అండి. కానీ రాంగ్ ప్లేస్లో ఉన్నారు. అండ్ నో చెప్పిన తర్వాత కూడా ఇలా వస్తే కొంచెం క్రీపీగా కూడా ఉన్నారు. కొంచెం ఏంటండి, చాలా క్రీపీగా ఉంటుంది. నేను నా పనిలో ఉన్నానంటే వేరే అమ్మాయిని చూడడానికి వెళ్తున్నానని. ఏదో గుర్తుపట్టాను కదా అని ర్యాండమ్గా మాట్లాడాను అంతే. అంతేనా, లేకపోతే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఈ బ్యాగ్ సీన్ కూడా మీరే ప్లాన్ చేశారా? వాట్? అసలు మైండ్ ఉండే మాట్లాడుతున్నారా? నేనేదో ర్యాండమ్గా హెల్ప్ చేశానండి. కొంచెమైనా సెన్స్ ఉండాలి మనిషికి. హెల్ప్ చేసి తప్పు చేశాను. రేయ్! ఆ! దొంగ! రే, ఆగు! అచ్చా! నీ ఈరోజే జరగాల. మీరు ఫైన్ కదా? నేను ఫైన్ అండి, మీరు వెళ్ళండి. ఏంటి మీరు అనేది? ఏం చేస్తారు ఫోన్ వాలెట్ లేకుండా? నేను మేనేజ్ చేసుకుంటా, మీరు వెళ్ళండి. ఇప్పుడు ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నారు? ఓ సారీ అండి, మీ మీద ఇరిటేట్ అవ్వడం నా తప్పే. మీకు హెల్ప్ చేసి దానికి బ్లేమ్ తీసుకొని ఫోను వ్యాలెట్ రెండు దొబ్బించుకొని మీ మీద ఇరిటేట్ అవ్వడం నా తప్పే. మేము మాత్రం మీతో కామ్గా మాట్లాడాలి, మీరు మాత్రం జస్ట్ మిమ్మల్ని గుర్తుపెట్టినందుకు మమ్మల్ని జడ్జ్ చేసేయండి, అంతేగా? నైస్ మీటింగ్ యూ మిస్ ఆకుల ఐశ్వర్య. ప్లీజ్ లీవ్. ఐఎమ్ సారీ. బట్ నేను థ్యాంక్స్ అండి, మీకు కాదు మీ నాన్నకి, నన్ను రిజెక్ట్ చేసి నా లైఫ్ సేవ్ చేసినందుకు. వెళ్ళండి. సి, మీరు లైన్ క్రాస్ చేస్తున్నారు. తొక్కేం కాదు, లైన్ అంట లైన్. కనీసం రోడ్ క్రాస్ చేయడానికి కూడా నాకు డబ్బులు లేవు. దానికి డబ్బులు ఎందుకు? కాళ్ళు ఉన్నాయి కదా. ఓకే సరే, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. ఈ ఒక్కసారికి ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే పదండి. దానికి మా నాన్న చెప్పినట్టు అయిందిగా. ఏంటో. ఏంది ఫోన్ ఎత్తట్లేదు? మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? ఇక్కడ ఉన్నాడు. వెయిట్ చేస్తున్నాడు కదా నా ఫ్రెండ్ విశాల్, అక్కడ ఆపండి. రేయ్, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? ఎత్తవేంటి? అసలు ఫోన్ ఉంటేనే కదా. ఫోన్ లేకపోవడం ఏంటి? లేపేశారా ఫోను వ్యాలెట్ రెండు. కావాలంటే ఈ మహాతల్ని అడుగు. మధ్యలో నేనేం చేశాను? ఎవర్రా ఈ లేడీ ఓలా డ్రైవర్? హలో, నేను డ్రాప్ చేయకపోతే నీ ఫ్రెండ్ నడుచుకుంటూ వచ్చేవాడు. ఓలా అంట ఓలా. ఇంతకీ ఎవరు నువ్వు? ఆ? పక్కనే ఉన్నాడుగా, అడగచ్చుగా. వీళ్ళొకళ్ళు. నువ్వు చెప్పొచ్చుగా. నువ్వు అడగచ్చుగా. నువ్వు చెప్పొచ్చుగా. ఏచీ, ఆపండి హే. సోది. ఫోను వ్యాలెట్ పోయి నేను ఏడుస్తుంటే మ్యాట్రిమోనీలో ఫ్రెండ్ రా ఈ అమ్మాయి. ఆ? నువ్వు చేసేది సాఫ్ట్వేర్ జాబ్ కదా, మ్యాట్రిమోనీలో ఫ్రెండ్. నాకు తెలియకుండా సెకండ్ జాబా? రేయ్, చెప్పించి కొడతా ఇలాంటి టైంలో ఏదో పంచులు వేసామంటే. మ్యాట్రిమోనీలో అప్పుడెప్పుడో ఈ పిల్లకి ఇంట్రెస్ట్ పెట్టారా, ఓ వీళ్ళ నాన్న రిజెక్ట్ చేశాడంట. రిజెక్షనా? ఆ, నాకే అనుకున్నా, నీకు కూడానా? ఉమ్. అది సరే కానీ మార్నింగ్ చూడటానికి వెళ్ళాగా, అదేమైంది? అదే కొంచెం భయంగా ఉందిరా. పాపం నీలాగే ఫోన్ చేసి ఫోన్ ఎత్తట్లేదు, ఇన్సల్ట్ చేశాడు అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటావా? గెట్ యూస్ టు ఇట్ రా, అబ్బా. జస్ట్ లైక్ మీ. హై నా, ఈ అమ్మాయిలు మన ఎప్పుడు అర్థం చేసుకున్నారని. అంతేరా, ఈ అమ్మాయిలతో మనకు అసలు వర్కౌట్ కాదు. మనం ఎప్పుడైనా చూడ ఎంత కష్టాలు ఓ, ఎలా ఉంటాం. మీ ఇద్దరు గేసా? బ్యాడ్ జోక్. అంటే మీ వాడు పోల్చొక్క టచింగ్లో చూసి డేట్ బ్రదర్స్ ఇక్కడ.
అర్థమైందా? ఏదో కామెడీగా అన్నా, లైట్ తీసుకోండి. నేను ఏదైనా హెవీగానే తీసుకుంటా అండి. సరే అయితే హెవీగా లంచ్ కూడా చేద్దామా? వద్దండి, Lunch నో అంటే థ్యాంక్స్. paradise ఇప్పటికే చాలా లేట్ అయింది, మీరు బయలుదేరండి. హలో, బిల్లు నాదే. నేను వస్తా. యు ఆర్ నాట్ వెల్కమ్. ఛీ, పరువు అంతా పోయిందిగా, మొత్తం చెడగొట్టాడు అభిరామ్, యదో. అట్లీస్ట్ లెట్ మీ ట్రీట్ యూ లంచ్ కదా. నాకు మళ్ళీ గిల్టీగా ఉంటుంది. పర్లేదండి, పోయిన ఫోన్కి వ్యాలెట్కి తమరన్న మాటలకి మీరు ఈ మాత్రం గిల్టీ ఫీల్ అయితే తప్పేం లేదు. ఏంటా నీ ఫ్రెండ్ అయినా ఇంత క్రూయల్గా మాట్లాడుతున్నాడు? నేనేమన్నానని? లంచ్కేగా పిలిచాను. రేయ్, అమ్మాయి ఫ్రెండ్గా లంచ్కి పిలుస్తుంటే వెళ్దాం పదా. హా, అబ్బా, ఫ్రెండ్లీగా వెళ్ళాలంటే ఫ్రెండ్సే ఉండాలి కదరా. చేసుకుంటేనే కదా అయ్యేది. చూడు, ఇదంతా కాదు, నేను ఎవరో కోసం వెళ్తే మిమ్మల్ని కలిశాను. అలా మళ్ళీ ఎప్పుడైనా యాక్సిడెంట్గా గెలిస్తే యా, ఫ్రెండ్స్, లంచ్ అన్నీ. బట్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ డ్రాపింగ్. మీరు వెళ్ళండి. ఐ హ్యావ్ టు గో ఫైండ్ ఏ వే టు సే సారీ టు సమ్వన్. కక్కొత్తతో బా యాటిట్యూడ్ సార్. వీడేంటి అలా అసలు తేగట్లేదు. పోనీ వీడితో వెళ్తే. విశాల్, ఏంటి? యాక్చువల్లీ నీ ఫ్రెండ్ కంటే నువ్వే మంచోడ్లా ఉన్నావు. మనం ఫ్రెండ్స్ అవుదాం. యాక్చువల్లీ మీ లైఫ్ లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదే. నా లాంటి గ్లోరియస్ పర్సన్ తో ఫ్రెండ్షిప్ చేయటం. యూనో, యూఆర్ వెరీ లక్కీ. యూనో, ఇప్పుడు వీడికి ఇస్తా చూడు. అమ్మాయిలందరూ నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి. హా, ఒక అమ్మాయి లంచ్కి పిలిచినా Brother. నీవు రానన్నాడంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాడు. దరిద్రం. పని చెయ్. నీ నంబర్ ఇవ్వచ్చు కదా, అప్పుడప్పుడు మీ ఓడి గురించి గాసిప్స్ మాట్లాడుకుందాం. నంబరే కదా, ఇస్తాం. హర్ట్ అయినట్టున్నాడు. థ్యాంక్ యూ. బ్రదర్ అంట, నజరియా మరి. బాయ్ బ్రదర్. బ్రదరా బ్రదర్ అయినా మావాడికి ట్రై చేస్తుందంటే నాకు సిస్టరేగా. బ్రదర్ ఇస్ ఫైన్, ఓకే. కానీ వాడు సిన్సియర్గా ట్రై చేస్తుంది ఈ అమ్మాయి గురించే కదా, మరి అలా మాట్లాడతాడేంది? సంథింగ్ ఇస్ ఫిషీ. లెట్స్ ఫైండ్ అవుట్. అరే అభి, అప్పుడు ఒక అమ్మాయి బాగా నచ్చిందన్నావు, తినే కదా? చాలా బాగుందిరా. బాగోవడం ఏంట్రా, ఇంతాక ఆ పిల్లని లైవ్లో చూస్తే ఏంజల్ ఫీల్స్. ఆ? ఏముందిరా అమ్మాయి, మిస్ అయిపోయిందని ఫీల్ అవ్వడం తప్ప మనం చేసేది ఏం లేదు. మరి అలా మాట్లాడావేంట్రా? నువ్వు రూడ్ అనుకుని మాట్లాడడం మానేస్తే అప్పుడు ఏం చేస్తావు? కదా, ఇంత నేను బ్యాగ్ ఇచ్చినప్పుడు తిట్టినప్పుడు ఉంటే నీకు అర్థమయ్యేది. అరే నేను జెన్యున్గా హెల్ప్ చేస్తే 2 నిమిషాలు ఉతికారేసిందిరా. అబ్బో, ఇప్పుడు నాకు ఇష్టం అని చెప్పాను అనుకో, ఖచ్చితంగా ఇదంతా నేనే ప్లాన్ చేశాను అనుకుంటుంది. అయితే వద్దులే, వద్దు. ఏదో మన లక్కు కొద్ది అమ్మాయి అలా పరిచయం అయిందంతే. పోన్లే, పోతే పోనీ ఫోను వ్యాలెట్. ఇంతాక అమ్మాయిని చూశాను కదా, అప్పటి నుంచి ఆ ధూమ్ 2 సినిమాలో అలీగఢ్ ఫీల్ అవుతాడు కదా, పెళ్ళి పిల్లలు, సూపర్ ఫీల్ అబ్బా. బాబు ఆ? సిగ్గుపడిన చాలే గాని ఈ అమ్మాయి సంగతి ఓకే, మరి ఆ అమ్మాయి సంగతి ఏంటి? అవును కదా, ఆ అమ్మాయి సంగతి మొత్తానికే మర్చిపోయాను. అర్జెంట్గా సారీ చెప్పలేదు, ఒక మంచి ఐడియా ఇవ్వు. అలాగే ఇదంతా వర్కౌట్ అవ్వట్లేదు, ఏమనుకోద్దని చెప్పేసి మహా అయితే ఏమవుతుంది, తిట్టుద్ది అంతేగా. తిట్టేది నన్నే కదా, నువ్వు ఎన్నో చెప్తావు. ఇప్పుడు ఆ పిల్లకి ఫోన్ చేసి సారీ చెప్పడానికి నా దగ్గర ఫోన్ కూడా లేదు. ఇన్స్టాగ్రామ్ ఉందిగా, గొంటలు అందరూ అందులోనే ఉంటారు. పదెత్తికేద్దాం. నువ్వు అక్కడే ఎత్తుకుంటావు కదా. నాటి బాయ్ రసిక రాజా. హే, హాయ్. హే హాయ్, స్మాల్ వరల్డ్ కదా. ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్, హౌ యూ? ఎక్సలెంట్ అండి. కొంచెం ఫ్రస్ట్రేటెడ్ కూడా అంట, ఆ అమ్మాయి దొరకట్లేదని. చెప్పేశాడు ఆ విషయాలు గాడు. దొరక్క కాదండి, నచ్చక. అదేంటి? అదంతే, నాకు అంత ఈజీగా ఎవరు నచ్చరు. యాటిట్యూడ్ అవును, సార్. నా సంగతి పక్కన పెట్టండి, మీరేంటి ఇక్కడ? ఏరియాలో ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. నేనుండేది ఇక్కడే, ఓ. ఈ మధ్య జీన్సులు పట్టట్లేదని ఇవన్నీ. మరీ అంత లావేం లేరండి. నేను ఇంకో రోజు జాగింగ్కి వెళ్తున్నా, డూ వాంట్ జాయిన్? జాగింగా? యా, నా వల్ల కాదు, వాకింగ్ అయితే వస్తా, అది నడుస్తూ మాట్లాడతా అంటే. సరే రండి. అవును, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ అండి. మీరు? హెచ్ఆర్. హెచ్ఆరా?
సో అంటే బేసిక్గా రిజెక్ట్ చేయడమే మీ ప్రొఫెషన్ అనమాట. గుడ్ వన్. అంటే అవును, మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, హైరింగ్ ఉందా? రిసెషన్ నడుస్తుంది బాబు, ఉన్నోళ్ళని పీకేస్తుంటే. అవును కదా. సో ఫ్రీ టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? ఫ్రీ టైం ఉండదు, ఉంటే ఓకే. ఇదిగో ఇలా జాగింగ్, పెయింటింగ్, మూవీస్ అలా. మీరు చేసేదాన్ని జాగింగ్ అనరండి. What? ఆగండి, వెయిట్, స్లో. ఇంకా మాత్రం దాన్ని చేయడం దేనికి? కమ్ డూ. వాకింగ్ అండ్ జాగింగ్ చేస్తాడేంటి? అదే అలవాటు అయిపోతుంది. హే వెయిట్, బా. హే రిలాక్స్, కొంచెం బెణికింది. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐమ్ సారీ. కొంచెం స్లిప్ అయింది అంతే, తగ్గిపోతుంది. సారీ అభి. హే సారీ ఎందుకు? నేనే నేను ఫోర్స్ చేసి ఉండకూడదు. సాయంత్రం కల్లా తగ్గకపోతే ఫిజియో దగ్గరికి వెళ్దాం, సరేనా? ఈలోపు ఏమైనా హెల్ప్ కావాలంటే విశాల్కి ఫోన్ చేయి, నా ఫోన్ ఎలాగో పోయింది కదా. ఓకే. వీళ్ళెవరు? వాళ్ళు నా కజిన్స్, వాళ్ళతోనే ఉంటున్నాను. మరి ఫ్లాట్లో ఎవరు కనిపించట్లేదు? ప్రెసెంట్ హాలిడేకి వెళ్ళారు, వచ్చేస్తారు. ఓ అవును, ఇంతకేమైనా తిన్నావా? లైట్లే. హ? లైట్ ఏంటి? కళ్ళు తిరిగి పడిపోతే మళ్ళీ నేను మోసుకురావాలా? కిచెన్లో ఏమున్నాయో చెప్పు. అయ్యో అదే మొద్దు. అక్కడ కుక్ చేసి పెట్టాను, తినేలా ఉందో చెప్పు. ఓకే. ఉప్పు ఎక్కువైతే తిట్టుకోకే. అభిరామ్, ఆ, నిన్నొకటి అడగచ్చా? అడుగు. నీకు నిజంగానే ఎవరు నచ్చట్లేదా? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకండి, ముందు మీ కాల్ సంగతి చూడండి. చెప్పు. ఏమో, ఎవరిని చూసినా ఏంటి జీవితాంతం వీళ్ళతో ఉండాలా అనిపిస్తుంది. ఎగ్జైట్మెంట్ రావట్లా. అయినా నాకు నచ్చాలంటే కొంచెం టైం పడుతుందిలేండి. మరి నేను, నా ప్రొఫైల్ ఎలా నచ్చింది? నచ్చావంతే. కొంతమందిని చూస్తే అనిపిస్తుంది కదా, మ్యాజిక్. అదే మ్యాజిక్. అండ్ నేను కావాలనుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా మీలో అలా అచ్చొచ్చినట్టున్నాయి అన్నమాట. అందుకే ఆ రోజు వేరే అమ్మాయిని చూడడానికి వచ్చి కూడా నిన్ను చూడగానే డైవర్ట్ అయిపోయా. అదో పెద్ద స్టోరీ, తర్వాత ఇప్పుడు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీ కాల్ జాగ్రత్త. వేకెన్సీ ఉందంటున్నావు కాబట్టి నేను కూడా అప్లై చేసుకోవచ్చా? నువ్వు హెచ్ఆర్ కదా, అవును. మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, స్వీట్గా చెప్తారు. అదే, థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్, విల్ కాల్ యూ లేటర్. తెలియని హాయే లోలో గుండెల్లో ఇది విందైన పరవశమే నీకు పడిపోయా పిల్ల మంత్రమే సావే ఎల్లా మనసులో ఏదో గోలా అంతా నీ వల్ల చూపు విసిరావే వలల కౌగిలై కమ్మే అలలా ఊపిరాగేనా ఎల్లా ఏమవుతానో నీ వల్ల
my shoulder. Oh love, taking my breath away. Oh love, we gotta run away. Oh love, move closer. Oh love, lay on my shoulder. చాలే గడిచేటి క్షణములు నీవు తోడుంటే సాగే ఈ కొత్త ఊసులతో ఆగే నా పాదమే నీ పేరు వినకుంటే నీతో ఈ ప్రేమ పరుగులలో మొదటిసారి మనసు కోరి చేరినది నీ ప్రేమ మైకంలో పెరుగుతున్న మనసు వేగం తగ్గదేను పక్కనుంటే తనువు మీరి వరుస మారి వెంటపడి కవ్వించే తరుణములో జన్మలన్నీ ఏకమై ఒక్కటిగా నీ తోడు ఉంటే నీకు పడిపోయా పిల్ల పైకి లేస్తాను మళ్ళా మనసులో ఏదో గోల అంతా నీ వల్ల చూపు విసిరావే వల కౌగిలై కమ్మే అలలా ఊపిరాగేనా ఎలా ఏమవుతానో నీ వల్ల సో చెప్పు, అప్లికేషన్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నావు? నేనే నీకు ముందు అప్లై చేసుకున్నా. నాకు ఫస్ట్ నుంచి ఓకే, మీ నాన్నకే నాట్ ఓకే. మా నాన్న అంతే, స్టబర్న్, మూర్ఖుడు. ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే అస్సలు మార్చలేం. పోనీ గట్టిగా ఓ ట్రై అయితే చేద్దాం కదా. గట్టిగా చేద్దాం. పక్కన ఎవరూ లేరు, గట్టిగా ఓ ముద్దుగా ట్రై చేద్దాందా. హే, ఎవరైనా చూస్తారు. అయినా ఇది నా ఫస్ట్ కేస్ కదా, కొంచెం అయినా స్పెషల్ ఉండాలిగా. ఒక పని చెయ్యి, ఈరోజు నైట్ మా ఇంటికి డిన్నర్కి వచ్చేసి. ముందు నీకు వంట వచ్చా? ఇన్ని రోజులు నేను ఎలా తింటున్నాను అనుకుంటున్నావు? 3 పూట్ల నాతోనే తిరుగుతున్నావు, నాతోనే తింటున్నావు, అలానే అనుకున్నా. చంపుతా. సరే గాని కమ్ హోమ్. ఆర్ హోమ్. ఆర్ హోమ్. బాయ్. బాయ్. అభి, ఫార్మల్స్ మర్చిపోకు. ఫార్మల్సా? ఏంటి జాబ్ ఇంటర్వ్యూ తీసుకుంటావా? ప్లీజ్. ఓకే డన్. ఓకే బాయ్. రిలాక్స్ ఐషు, రిలాక్స్. ఈసారి వాడికి నచ్చితే బాగుండు. నీకోసం ఫ్లవర్స్ ఈ టైంలో ఎక్కడివి? కింద గార్డెన్లో లేపేశా. దొంగ ఫెలో. బై ద వే, లుకింగ్ గుడ్. నువ్వు కూడా. అవును, ఇంతకీ ఏంటే నువ్వు? ఈ శారీ ఏంటి, లైటింగ్ ఏంటి, సెటప్ ఏంటి, ఏంటి మ్యాటర్? అభి, నీకోసం కుక్ చేసా, డిన్నర్ వేడిగా ఉంది కదా. నేను కూడా బాగా వేడిగా. హే, నీకోసం కష్టపడి చేస్తే కనీసం చూడవా? పద. ఏంటి ఏంటి ఇప్పుడు ఇవన్నీ నేను తినాలా? అమ్మా. ఓహో,
పెద్ద సెటప్పే. అభి, ఆ, బాల్కనీ వ్యూ చాలా బాగుంటుంది, పద వెళ్దాం. ఐషు, హ్మ్? ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదాన్ని ఎలా ఉంటావు? భయమేదా నీకు? నేను చూడనా? ఏం అవసరం లేదు. ఇంకో 2 days ఆగితే మా కజిన్స్ కూడా వచ్చేస్తారు. 2 days అంటే మనకి ఫుల్ ప్రైవసీ, ఫుల్గా రొమాన్స్ చేసుకోవచ్చు. మ్మ్హ్మ్. హ్మ్. మ్మ్. అభి, హే, నా బర్త్డే అయితే కాదు, ఏంటి స్పెషల్? బర్త్డేలో యానివర్సరీలో స్పెషలా? మనం ఏదనుకుంటే అదే స్పెషల్. మరి ఇవాళ ఏంటి స్పెషల్? చెప్తా ఆగు. నువ్వు సూపరే. నువ్వు మరీ ఇంత రొమాంటిక్ అనుకోలేదు. పనికొస్తావు వైఫ్ మెటీరియల్ కింద. లా 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 లా. ఐషు, ఎంత బాగా పాడుతున్నావే. నా కోసం వండుతున్నావు, అంతకంటే బాగా ప్రేమిస్తున్నావు. నాకు వదిలితే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలి నువ్వు. అభి, నువ్వు, నేను, ఆ మూన్ ఎంత బాగుంది. నాకిది చాలు. మా నాన్న కూడా పెళ్ళికి ఒప్పుకుంటే ఫస్ట్ కాపురం పెట్టదు, ఆ తర్వాత పెళ్లి చేసుకుందాం. ఏమంటావు? డబుల్ ఓకే. ఐషు, ఐ లవ్ యూ. ఐ రియలీ డూ. మనం ఎప్పటికీ ఇలానే ఉంటామా చచ్చే వరకు? ప్రామిస్, చచ్చే వరకు కాదు, దాని తర్వాత కూడా దెయ్యాలమై ఫుల్గా రొమాన్స్ చేసుకుందాం. ఆ సౌండ్లకి అందరూ పారిపోవాలి. ఎప్పుడు ఇంతే. ఐషు, హే, లెట్స్ టేక్ ఇట్ స్లో. ఇంతకంటే స్లోనా? ఏయ్, అదంతా కాదు కానీ నువ్వు వెళ్ళు, మనం రేపు కలుద్దాం. బా, వెళ్ళు. వెళ్ళాలా? హ్మ్. ఎంత అందంగా ఉన్నావో తెలుసా? థ్యాంక్ యూ. నువ్వు కొంచెం సేపు ఉంటావు కదా ప్లీజ్. నాట్ ఛే. ఛే. మనసు పక్కబడ్డాను. పిలవనా అత్త? అసలు ఎక్కడ ఉంటాడు? కాల్ చేద్దాం. హలో,
అభి వెళ్ళిపోయావా? లేదు లేదు, అది లిఫ్ట్ దగ్గర ఉన్నా. చెప్పు. ఏం లేదు, ఊరికే చేసా. ఏ ఇంకొక్క కిస్ ప్లీజ్. అక్కడితో ఆగదు అభి, అదే నా భయం. చా నో వే. ఒకే ఒక్క కిస్, ఆ తర్వాత ఖచ్చితంగా వెళ్ళిపోతా. కావాలంటే పెట్టి కాస్తా. సరే రా. చేశాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పడుకోవచ్చుగా కాసేపు. సరిపోతుందిలే. బ్రష్ చేసుకో, కాఫీ ఇస్తా. బ్రష్ చేసుకో. నీ నెయిల్స్ ఏంటి ఇంత బాగున్నాయి? ఇప్పుడే చూస్తున్నావా? ఇంత క్లోజ్గా అయితే ఇప్పుడే చూస్తున్నా. మా నాన్న ఫింగర్స్ కూడా ఇలానే ఉంటాయి. మధ్యలో వీడు ఎందుకు గుర్తొచ్చాడు? సో స్వీట్ ఆఫ్ యూ. సరే గాని లే, రెడీ అవ్వు, నాకు కూడా టైం అవుతుంది. ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు అలానే అంటావు బాబు, తర్వాత నన్ను హడావుడి పెడతావు. అదేం లేదు, చాలా టైం ఉంది. ఏయ్ ఫస్ట్ పద నువ్వు పో. ఇంత పొస్సివేంటి నువ్వు? ఎంత నువ్వు ఊరు వెళ్తే మాత్రం మరీ ఇలా హిక్కిలు పెట్టేస్తావా? ఎలా వెళ్తా బయటికి నేను? చంపుతా. నాకు భయంగా ఉంది అభి. హే రిలాక్స్. ఎందుకు కంగారు పడుతున్నావు? వెళ్తుంది మీ ఇంటికే కదా, మాట్లాడు. ఏమంటారో మనకే తెలుస్తుంది. నీకేంటి బాబు, ఎంతైనా చెప్తావు. నువ్వు అన్నట్టే మాట్లాడతాను. ఓకే అయితే అంతా బాగానే ఉంటుంది, కానీ కాదంటే అంతా అక్కడే ఆగిపోతుంది. అదే నా బాధ అంతా. ఆపు. అలా ఎందుకు అవుతుంది చెప్పు? ముందు నువ్వు వెళ్ళి మాట్లాడు, అప్పుడే కదా మనకు వాళ్ళు ఏమంటారో తెలిసేది. ఏ టెన్షన్ పడకు. ఎందుకు కంగారు పడుతున్నావు? కూల్గా ఉండు. ముందు చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తున్నావు, అవునా? కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వు, ఎంజాయ్ చేయి. వచ్చే ముందు ఒకసారి అడుగు, ఏమంటారో తెలుస్తుంది. ఏం కాదు కదా. ఏం కాదులే కానీ నాతో పాటు చెప్పు. దా. నాన్న, నాకు ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే, మీకు వేరే చాయిస్ లేదు. నాన్న, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే. గట్టిగా. నాన్న, ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం, మీరు ఒప్పుకోవాల్సిందే, మీకు వేరే చాయిస్ లేదు. సరిపోతుందా? ఇలా చెప్పు, దెబ్బ ఒప్పుకుంటాడు మీ నాన్న. అభి ఏం కాదు కదా. ఏం కాదులే కానీ కొంచెం సేపు ఇక్కడే ఉన్నావు అనుకో, ముందు ఆ క్యాబ్ ఓడి వెళ్ళిపోతాడు, తర్వాత ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది. ఎందుకు చెప్పు? దా ఎక్కు. హే, నువ్వు కూడా రావచ్చు కదా నాతోటి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను నీతో వచ్చినట్టే. అంటే ఎక్కువ నీకే అర్థమైంది. అప్ని కాలో భయ్యా. అభి వచ్చిందిరా ట్రైన్, ఎక్కుతున్నాను. మీరు ఐశ్వర్య కదా? అవును. నేను అభి ఫ్రెండ్ని. అభి? అభి మీకు ఇమ్మన్నాడు. మీకోసం ఏదో రాశాడు చూడండి. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ.
మీరు ఐశ్వర్యనే కదా? అవును. అభి ఫ్రెండ్ని. అభి ఇమ్మన్నాడు. మా అమ్మ చేసింది, చాలా బాగుంటుంది. హ్యాపీ జర్నీ. ఇప్పుడే చూశాను. మీరు ఐశ్వర్యనా? హా, అభి అని ఇమ్మన్నాడు. హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. హాయ్. రేయ్, తిను. ఏం తెచ్చావు నా కోసం? ఫస్ట్ నేను అక్క అని పిలు, అప్పుడు తీసుకొస్తా. రే, చాలమ్మా. అదేంటే మీ నాన్న పొద్దున్నుంచి నీకు ఇష్టమైనవన్నీ చేయించారు నాతో, నువ్వేమో వద్దంటావ్? అలా చూస్తారేంటి? మీరైనా చెప్పండి. వెయ్, ఇంకొంచెం వెయ్. తినమ్మా. అదేమైనా చిన్నపిల్ల ఏంటి? పెళ్ళిడికొచ్చింది. తెలుసులేవే, నేను అదే పనిలో ఉన్నా. అన్నీ బాగుంటే ఒక 2 నెలల్లో మంచి సంబంధం కుదిరేటట్టుంది. పెళ్ళయ్యాక అల్లుడే అన్నీ చూసుకుంటాడులే. సాగుతుందిలేండి. అది మీరు తీసుకొచ్చేలోపు ఇంకెవ్వరినీ తీసుకురాకపోతే చాలు. చేచా, అలా చేసేటట్టయితే ఈ బాధ్యత నాకెందుకు అప్పు చెప్తుంది కదమ్మా? లేదు నాన్న. ఒక అబ్బాయి ఉన్నాడు. అంటే మీరు ఆల్రెడీ చూసిన అబ్బాయే. ప్రయాణం చేసి వచ్చావు కదమ్మా, అలసిపోయి ఉంటావు. తినేసి వెళ్ళి పెందరాళే పడుకో. పొద్దున మాట్లాడుకుందాం. పడుకున్నావా? లేదు. చంపేస్తా. నార్మల్గా మాట్లాడు. చెప్పు, ఏమైంది? చెప్పేశాను. ఓకే అనేసి ఉంటారు కదా. నీ మొక్క రేపు మాట్లాడుతా అన్నారు. నాకు భయంగా ఉంది. నేను వచ్చి మాట్లాడినా? ఏంటి కామెడీగా ఉందా నీకు? చస్తా నా చేతిలో. పడుకుంటావా ఫోన్ లాగేసుకోనా? చచ్చాను నేను. పొద్దున్న లేస్తే బోల్డ్ పనులున్నాయి. హాయ్ అత్తయ్య, నేను మీ అల్లుడిని. బాగున్నారా? వచ్చాక చెప్తా నీ పని. పక్కకు జరుగు. రే, ఏంట్రా అక్కని అలాగేనా తోసేది? ఈ అబ్బాయి ఇతను ఎక్కడో చూసినట్టుంది. మంచోడు నాన్న. తమరు ఆపుతారా? అడిగానా నిన్ను? ఈ అబ్బాయిని ఎందుకో వద్దనుకున్నామే. గుర్తొచ్చింది. ఈ అబ్బాయి మనకు వద్దమ్మా. మనం వేరే సంబంధం చూసుకుందాం. అతనికి కూడా వేరే చూసుకోమని చెప్పు. ఎందుకో టైం వేస్ట్. లవ్ చేసుకుంటున్నాం నాన్న. అచ్చీ నోర్మై.
ఈ అబ్బాయి మనకు వద్దమ్మా. మీ ఇద్దరికి జాతకాలు కలవలేదు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి నాన్న, నన్ను బాగా చూసుకుంటాడు. చెప్పేది నీకు కదా. ఇలాగే మా బాబాయ్ కొడుకు వద్దన్న పెళ్లి చేసుకున్నాడు. 3 కాన్పులైనా బిడ్డ దక్కలేదు. ఆస్తంతా పోయి రోడ్డును పడ్డారు. జాతకాలు కలవకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకోసారి టాపిక్ మాట్లాడావంటే ఏంటండి వయసుకొచ్చిన అమ్మాయిని ఇలాగేనా? తమరు ఆపుతారా? ఏం మాట్లాడాలో మాకు తెలుసు, దానికి అర్థం ఎలా చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఆడపిల్లలు నట్టింట్లో ఏడిస్తే మంచిది కాదు. హేడ్చే ఫ్రీడమ్ కూడా లేదా నాకు? ప్లీజ్ మా, నన్ను కాసేపు వదిలేసే. ముందు ఆ ఏడు పాపేసి మంచినీళ్ళు తాగు. మాకేం నీ మీద పగ కాదమ్మా. రేపేమైనా తేడా వస్తే మా సంగతి వదిలే. ఆ అబ్బాయి కూడా మంచిది కాదు. ఈ మధ్య మీ నాన్నకు కూడా బాగోట్లేదు. మొన్ననే హార్ట్అటాక్ వచ్చింది. కావాలంటే ఈ రిపోర్ట్లు చూడు. ఏం సాధిస్తారో ఏమో మమ్మల్ని బాధపెట్టి. అభి, ఏమైందిరా? ఏం లేదు. ఐశ్వర్య ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదురా. తను ముందే చెప్పింది తన ఇంట్లో చెప్తే ప్రాబ్లం అవుతుందని. ప్రాబ్లం? నేనే సీరియస్గా తీసుకోలేదు. ఏమైనా అయి ఉంటుందంటావా? ఏం కాదు, ఎందుకంత భయపడుతున్నావు? నీకంతా మంచి జరుగుతుంది అభి. నేను చెప్తున్నా కదా, నీకంతా మంచి జరుగుతుంది. ఏం కాదు, రిలాక్స్గా ఉండు. ఆ ఫోన్ చూడు. అరే ఐశ్వర్య ఫోను అదిగో. నేను చెప్పానా మాట్లాడు. హలో, పిచ్చి పట్టిందా నీకు? 5 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నా, ఒక్క ఫోన్ ఎత్తావు. మెసేజెస్ అన్నీ అన్సీన్లో ఉన్నాయి. అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాలి కదా. ఒకసారి మనం కలవాలి. ఏం నువ్వు హైదరాబాద్ వచ్చావా? హైదరాబాద్లో ఉందా? ఎక్కడున్నావు? వస్తున్నా. ఏమైంది? ఐశ్వర్య, ఎప్పుడు వచ్చావు నువ్వు? నీ ఫోన్ ఎక్కడ పడేశావు? అసలు నువ్వు వచ్చావు నాకు చెప్పాలి కదా. అభి, నన్ను మర్చిపో. ట్రై చేశాను అభి, ఇంట్లో ఒప్పుకోలేదు. నువ్వు ఇంకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నీ కరెక్ట్ కాదు. ఏం మాట్లాడుతున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. వదిలే, ఆగు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. మనం రేపు వచ్చి మాట్లాడుకుందాం. చెప్తే అర్థం కాదా? మన జాతకాలు కలవట్లేదు అభి. ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా నచ్చట్లేదు. అయితేనా? అయితే ఏంటవి? అయితే ఏంటి? నా చేతిలో ఏమైనా ఉందా? నా చేతిలో ఏం లేదు. వెళ్ళిపోనా లైఫ్లో. నేను వచ్చి మాట్లాడినా? నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. ఐశ్వర్య, నువ్వు సీరియస్గానే ఇదంతా చెప్తున్నావా? నీకు ఇది కూడా కామెడీగా ఉందా? వెళ్ళిపో అంటే వెళ్ళిపో. ఇంక నా వల్ల కావట్లేదు. నువ్వు దగ్గరగా ఉంటే నాకు ఇంకా కష్టంగా ఉంది. అక్కడ వాళ్ళతో, ఇక్కడ నీతో నేను ఫైట్ చేయలేను. నాకు ఇంకా ఓపిక కూడా లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. దేనికి ఓపిక లేదు నీకు? బ్రతకడానికి కూడా ఓపిక లేదురా. ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు. మనకి ఇంతవరకే రాసి పెట్టుందనుకో. ఐమ్ సారీ. నేను నీ ప్లేస్లో ఉంటే ఫైట్ చేసేవాడిని.
ఇంత ఈజీగా గివప్ ఇచ్చేవాడిని కాదు. ఓపిక ఉండాలంటే అంత ప్రేమ కూడా ఉండాలి కదా. థ్యాంక్స్. కనీసం వచ్చి నాకు చెప్పాలనిపించింది కదా. రే అభి, ఏమైందిరా? బ్రేకప్ అంటదేంట్రా? బ్రేకప్ రే అభి, రే ఏంట్రా చిన్నపిల్లలాగా? నేను లేనా? ఆ? అభి, నేను చూసుకుంటాను, నేను మాట్లాడతాను రా. అభి అభి, రే మనం మాట్లాడదాం. రేయ్, ఏడవకురా, నేను చూసుకుంటా. రేయ్, మనం మాట్లాడదాం. రేయ్. అభి, సారీ అండి, ఐమ్ సారీ. ఏయ్, చూసుకునే పని లేదా? నువ్వా? నిన్ను గుద్దిన పర్లేదులే. అయితే కావాలనే కుదరనమాట. నేను మీకు సారీ చెప్దాం అనుకున్నానండి, కుదరలేదు అంతే. సరే, మీ రివెంజ్ మీరు తీసుకున్నారు కదా, హ్యాపీయే కదా, వెళ్ళండి. ఏం చేయాలి తొక్కల సారీ? అయినా నన్ను ఎవరలా వెయిట్ చేయించి ఇన్సల్ట్ చేయలేదు తెలుసా? అది కూడా పెళ్లి చూపులు కానీ పిలిచి కొంచెమని ఉండాలి. నాకు మైండ్ లేదండి, నేనే ఒప్పుకుంటాను. నాకు నిజంగానే మైండ్ లేదు. అదేదో అలా తెలియక జరిగిపోయింది అంతే. ఐఎమ్ సారీ, నేను ఇంక వెళ్తాను. ఏంటి వెళ్ళేది? అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది, కొనివ్వు, అప్పుడు వదిలేస్తా. అదేదో మీరే కొనుక్కోవచ్చు కదా సంజన. అయ్యో, నాకే ఐడియా రాలేదే. సరే పదండి, ఆ బండి మొత్తం కొనిస్తా, ఓకేనా? అంటే నేను పందిలా తింటానని ఫిక్స్ అయ్యావా? భయపడి ఆ రోజు రాలేదా? అర్థమైందండి, మీరు రివెంజ్ తీర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయారని అర్థమైంది. పదండి. అబ్బా, అప్పుడేనా? भैया कौन आइसक्रीम मिलेगा? एक दीजिए. दो क्या కదా? कितना? ठीक है. पेमेंट हो गया. తప్పంతా నాదే అండి, అలా చేసి ఉండకూడదు. అన్ఫార్చునేట్గా అయిపోయింది అంతే. వద్దంటే అయిపోయేది కదా అభిరామ్. పిలిచి అలా రావడం మానేస్తారా?
ఒక 100 సారీలు చెప్తే క్షమిస్తారా చెప్పండి? అయినా అప్పుడు నాతో ఫోన్లో మాట్లాడిన జోష్ ఇప్పుడు నీలో లేదయ్యా. ఏంటి సంగతి? నన్ను మిస్ అయిపోయావని బెంగ పెట్టుకున్నావా? ఎగ్జాక్ట్లీ అండి, కరెక్ట్ గా చెప్పారు. ఇలా ఐస్ క్రీమ్ కొనివ్వడానికి ఎవ్వరూ లేరని బెంగ పెట్టుకుని ఇలా అయిపోయాను. అవును, నీ పాత నంబర్ పనిచేయట్లేదేంటి? ఆ ఫోన్ పోయిందండి, వేరే నెంబర్ ఇస్తే ఇవ్వండి. ఓకే. ఇదిగోండి. ఫ్రెండ్స్? మీరు నా అపాలజీ యాక్సెప్ట్ చేసినట్టే అంటే ఫ్రెండ్స్. దానికి ఇంకా టైం పడుతుంది. సరేలేండి, జాగ్రత్తగా వెళ్ళండి. బాయ్. బాయ్ అండి. ఇలా దెబ్బతో ఇన్స్టాగ్రామ్ బ్రేక్ అయిపోతుంది. రేయ్, ఎన్ని ఫోటోలు తీయాలరా నీకు? ఇప్పటికి 100 తీశాను. రే అన్ని తీస్తే ఒకటో రెండో బాగుంటాయి. ఫేస్ వాల్యూ ఉండాలిగా ఒకటేం రావడానికి. ఓహో, అందుకే నీకు ఎప్పుడు ఫోటోలు తీయమని చెప్పవు. అర్థమైంది. పడేనా ఫోను? చెప్పు, పడేస్తా. రే రే, కొత్త ఫోన్ రా, కంపెనీ ఫోన్ రా, నాది కాదురా. ప్లీజ్, సారీ. ఓకే ఓకే. హలో, ఏంటండి మీరు నన్ను రీజన్ లేకుండా తిడతారు? ఇంకా నన్ను వదిలేసేయండి. అయినా మొన్న మీకు ఐస్ క్రీమ్ కొనిచ్చి సెటిల్ చేశాను కదా. నేను మిమ్మల్ని ఫాలో అవడం ఏంటండి? నేను కూకట్పల్లిలో ఉన్నాను. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? అదే నేను కూడా కూకట్పల్లిలో ఉన్నానని నీకెలా తెలుసు? మీరు కూకట్పల్లిలో ఉన్నారా? కూకట్పల్లి? మీరేమనుకున్నట్టే మీకు మాట చెప్పనా? మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బ్యాడ్ అండి. ఏంటి? వీడి విషయాలు వీడిది అంతకన్నా బ్యాడ్. విశాల్, మీ ఫ్రెండ్ కొంచెం ఎక్కువ చేయట్లే? కొంచెం ఏంటండి, చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఫోటోలు తీయమంటే ఫోన్ పడేస్తా అంటున్నాడు. ఆహా. హే, ఫోన్ బాగుంది. నా ఫోన్, నా ఫోన్. మర్యాద నా ఫోన్. ప్లీజ్ నా ఫోన్ ఇచ్చేయండి. సారీ బా, నా ఫోన్ ఇచ్చేయండి. బాగుంది ఫోన్, ఎందుకు పడేస్తా చెప్పు? హే, అమ్మాయి బాగుందే. గర్ల్ ఫ్రెండా? పడెక్స్. బాబాయ్, నువ్వు కొంచెం ఎగ్జైట్మెంట్ తగ్గించుకోరా. అంటే ఇన్ఫర్మేషన్ ఇద్దామని. అమ్మాయి భలే బాగుంది. కొంచెం ముందు పరిచయం అయి ఉంటే యాడ్లో యాక్ట్ చేయించేదాన్ని. లైట్ అండి. లైటా? అందుకే వాల్పేపర్ పెట్టుకున్నావా? అదేదో పాతదలా ఉండిపోయింది అంతే. యాడ్ అంటదేంటి? ఓ, చెప్పలేదు కదా నీకు, తిని డైరెక్టర్ రా. అవునా? యా. మీకు హీరో కావాలంటే చెప్పండి, నేను ఛాన్స్ ఇస్తాను. యా షూర్. అండర్వేర్ యాడ్ ఉంది, చేస్తావా? నో థ్యాంక్స్. యాక్చువల్లీ నేను వాడే ప్రొడక్ట్స్ మాత్రమే అడ్వర్టైజ్ చేస్తాను. ఏంటి? నెక్స్ట్ టైం. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. జానీ సిన్స్ అవ్వడానికి. సూపర్ స్టార్ అవుదాం అనుకున్నా, పాన్ స్టార్ చేసేలా ఉన్నావురా. ఒరేయ్, వద్దు వద్దు వద్దు, నేను వెళ్ళిపోతాను. These guys are crazy. హీరో అవుతాడంట. భలే ఇచ్చారండి వాడికి, ఇంకా మళ్ళీ మన జోలికి రాడు. ఏంటండి అలా చూస్తున్నారు? ముందు నువ్వు నన్ను గారు గీరు అనడం మానేస్తావా? సరే అండి, చెప్పండి ఏమైంది? ఎందుకు అలా చూస్తున్నారు? నా మీద ఇంకా కోపం తగ్గలేదా? అది కాదు, బ్రేకప్ అయి ఇంత జాలీగా ఉన్నావు చూడు, నా వల్ల అస్సలు అవ్వదు తెలుసా? ముందు చూసింటే ఈ మాట అనేవాళ్ళు కాదండి. అప్పుడు అదొక ఫేజ్, ఇప్పుడు ఇదొక ఫేజ్. ఏమైంది? బాగుంటావు కదా, కూల్ యాటిట్యూడ్ కూడా ఎలా వదిలేసింది? నేనైతే అస్సలు వదలను. థ్యాంక్స్ అండి, ఐ విల్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మళ్ళీ టాపిక్ ఎత్తకండి ప్లీజ్. ఓకే, ఐ గెట్ ఇట్. సారీ. సో నువ్వు డ్రింక్ చేస్తావా? ఏం డౌటా? జస్ట్ చెకింగ్. సో లెట్స్ బై సమ్. యా ప్లీజ్. సో నీ లవ్ స్టోరీ చెప్పలేదు? అది ఎప్పుడో మర్చిపోయానండి. అయితే ఐశ్వర్యని మర్చిపోయావా?
అలా అనుకోవడం తప్ప వేరే చాయిస్ లేదు. అవును, నీ సంగతి ఏంటి? నువ్వు మీ పేరెంట్స్తో ఉండవా? వాళ్ళే నాతో ఉండరు. ఆ? డివోర్స్ తీసుకున్నారు. అందరి లైఫ్లో అంతే ఇచ్చే. అయినా వద్దులేండి, తాగిన ప్రతిసారి అందరు ఎందుకు సాడ్ టాపిక్స్ మాట్లాడుకోవాలి చెప్పండి. కదా, మనం మ్యూజిక్ విందాం, వెదర్ ఎంజాయ్ చేద్దాం, సెట్ ఇంకా. దిస్ నైట్ కాంట్ గెట్ ఎనీ బెటర్. నువ్వేంటి ఇక్కడ? అందుకే తక్కువ తాగాలనేది. నిన్న సంజనానే డ్రాప్ చేసింది. థ్యాంక్స్. నేను ఏది ఫ్రీగా ఫేవర్ చేయను, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పు, చేద్దాం. ఏంటి చెప్తే కానీ చేయవా? ఒక్క 5 minutes ఇవ్వు, ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. సరే, ఈ బట్టలు వేసుకో, నీ కింద వెయిట్ చేస్తా. ఇదేంటి ఎంత లూజ్ ఉంది? ప్లీజ్ అభి, లేట్ చేయకు. మరి మాకేం లేదా? నీకు లేదు. రే రే రే, యా షూర్ సార్, డెఫినెట్లీ ఐల్ సెండ్ యూ ఇన్ 5 minutes. చిన్నపిల్లాడివా? చెప్పమ్మా, ఎవరిని కొట్టాలి? వినిగొట్టు. ఓకే. నేనేం చేశాను? నన్ను ఎందుకు కొట్టమంటున్నావు? ఏమో మీవాడే అన్నాడు ఎవరిని కొట్టాలని. నిన్ను కొట్టమన్నా, బయట ఎవరినో ఎందుకని. కరెక్టే కదా? నేనేదో జోక్గా అన్నా కానీ చెప్పు, ఏం చేయాలి ఇప్పుడు మేము? డాన్స్ వచ్చా? వీడికి వచ్చు. వచ్చా? యా, మైకేల్ జాన్సన్ నేనే నేర్పించా. అయితే ఓకే, నేనింకా మైకేల్ జాక్సన్ కి నేర్పించావేమో అని భయపడ్డా. మైక్ ఇద్దరు ఒకరు కాదా? ఇక్కడ అన్నా ఓకే, బయట ఎక్కడ అనకు, కుమ్మేస్తారు. అయినది జోక్ కూడా కాదు. ఆపండి, పొద్దున్ననగా లేపు తీసుకొచ్చి కుళ్ళు జోకులు వేసుకుంటున్నారు చండాలంగా. చెప్పేం చేయాలి ఇప్పుడు? స్కూల్లో స్టేజ్ ఎక్కి డాన్స్ చేయలేదా ఇప్పుడు? నేను ఒక 1 week కరాటే క్లాస్కి వెళ్ళా. నాకున్న ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ అదొక్కటే. నేను డాన్స్ వచ్చని చెప్పాగా. శవాల ముందని క్లియర్గా చెప్పురా. అయితే మీకేం రావా? తాగడం వచ్చు, తినడం వచ్చు. ఒప్పుకుంటా, బాగానే తింటున్నారు నా హెడ్. సరే 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 సరే, నువ్వు టెన్షన్ పడకు కానీ మేమేం చేయాలో చెప్పు ఇప్పుడు. ఏం లేదు కానీ మీకు వచ్చింది చేయండి, నేను వీడియో రికార్డ్ చేస్తా. షూరా నువ్వు? ఇంకో చాయిస్ కూడా లేదు. ఓకే కూల్, రారా. నీకు డాన్స్ వచ్చన్నావు కదా, మూసుకో డాన్స్. తిరగదిస్తా చూడు, జూనియర్ ఎన్టీఆర్ మనమే. నా వల్ల కాదు ఇంకా. వెల్ డన్, థ్యాంక్స్ అబ్బాయిలు. ఓయ్ హలో మేడం, ఆగు. థ్యాంక్స్ సరే కానీ ఇంతకీ మా చేతి కుంఫు పాండా స్టంట్స్ ఎందుకు చేయించావు? అదే మొన్న చెప్పా కదా, అండర్వేర్ యాడ్ ఉందని, దానికి డెమో వీడియో కావాలి. సో ఈ బ్రాండ్ వేసుకుంటే మూమెంట్ ఎలా ఉన్నా కంఫర్టబుల్ గా ఉంటదని చూపించాం. ఒక్క నిమిషం ఆగు. అంటే ఇప్పుడు మాకే తెలియకుండా మేము ఒక అండర్వేర్ యాడ్ లాక్ చేసామా? ఎస్. సంజనా పాప, మనం మంచి ఫ్రెండ్స్ కదా. యా. ఆ వీడియో డిలీట్ చేయమ్మా చేయను కదా. ప్లీజ్, డిలీట్ చేయమ్మా. నో వే. నేను
లాక్కుంటానమ్మా ఫోన్. వీడియో డిలీట్ చేయి. అరే పట్టుకోరా, వీడియో delete పట్టుకోరా, చేయి. నేను లాక్కుంటా. పట్టుకోరా, నువ్వు పట్టుకోరా రే. అరే విశాల్ తీసుకోరా ఫోన్. నేను పట్టుకుంటా. ఇవ్వను. అరే ఏయ్ ఫోన్ ఇచ్చి. పొడుగు ఉంది, తంత. అండర్వేర్ ఏంటి చండాలంగా? ఎవరు చూస్తే విశాల్ అస్సలు మధ్యలో. బాగోదు. ఫోన్ తీసుకోరా విశాల్ నువ్వు. ఫోన్ తీసుకో. అలా చూస్తావేంట్రా? అవి ఇవ్వను. ఎవరు చూస్తే మన పరువే పోద్దిరా. ఏం తీసుకో. చేస్తావు చెప్పు. నాకు ఫోన్ వస్తుంది. చిరంజీవి సాంగ్ కొరియోగ్రఫీయా? ఓకే ఓకే. అంతా ఓకేనా? ఏం డల్గా ఉన్నావు? నథింగ్. అమ్మాయిలు నథింగ్ అంటే మైండ్లో బిగ్ బాస్ హౌస్ నడుస్తున్నట్టే కానీ చెప్పు ఏమైంది? ఏం లేదు, మా ఆఫీస్లో శాలరీ తక్కువ ఇస్తున్నారు. తక్కువ ఏంటి? ముందే మాట్లాడుకోలేదా మీరు? అలా అని కాదు, అబ్బాయిలకు ఎక్కువ శాలరీ, మాకు తక్కువ శాలరీ. అయినా ఇద్దరు ఒకే వర్క్ చేస్తారు కదా, ఈక్వల్ శాలరీ ఇవ్వాలి కదా. అసలు ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ అంటేనే ఐ హేట్ ఇట్. మండిపోతుంది నాకు. నీకు నవ్వెందుకు వస్తుంది? Nothing. నువ్వు కూడా అబ్బాయివే కదా, మా కష్టాలు నీకేం తెలుస్తాయిలే. ఆగా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. నా ఉద్దేశం ఏంటంటే నీకు డిజర్వింగ్ అనిపిస్తే గట్టిగా అడుగు, లేకపోతే మానే. మానేస్తే ఎలా? అలాంటప్పుడు కంప్లైంట్ చేయకు. నీకు 2 ఆప్షన్సే ఉంటాయి. ఒకటి, నీకు డిజర్వింగ్ అనిపిస్తే ఫైట్ చేయి, లేకపోతే ఉన్నదంతా హ్యాపీగా ఉండు. మళ్ళీ నీ మైండే పాడైపోద్ది. ఎందుకు చెప్పు? హే, దిస్ ఇస్ నాట్ ద సొల్యూషన్ అండ్ ఇది ఈజీ కూడా కాదు. ఓకే ఫైన్. పోనీ నీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? మీ సినిమా భాషలో. ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, అందులో ప్రభాస్కి అనుష్క కంటే పేమెంట్ ఎక్కువ ఉంటుంది. Yeah. కానీ అందులో చాలా మంది మేల్ ఆర్టిస్ట్ కి అనుష్క కంటే తక్కువ ఉంటది కదా. ఇప్పుడు నువ్వు క్రికెట్ చూసుకున్నా, మెన్స్ క్రికెట్ చేసిన బిజినెస్ ఫిమేల్ క్రికెట్ చేయదు. సో ఎవరు తెచ్చే వాల్యూని బట్టి, బిజినెస్ని బట్టి వాళ్ళకంత డిమాండ్ ఉంటుంది. సరే, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే అమ్మాయిలకు చిన్నప్పటి నుండి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మనకి మంచి పేరు తెస్తారు కదా. బా, అలా అమ్మాయిలకు చిన్నప్పుడే ఫ్రీడమ్ ఇచ్చి బయటికి పంపిస్తే ఆటో వాళ్ళతో లేచిపోతున్నారు. హే, ఎవరు భయాలు వాళ్ళవి. నువ్వు బయాస్ గా మాట్లాడుతున్నావు అండ్ దట్స్ రూడ్. See, I know it's a very bad joke. I'm sorry. కానీ ఎంకరేజ్ చేయకపోతే అసలు ఉమెన్ స్పోర్ట్సే ఉండవు కదా. నువ్వు ఇలా సినిమాలు తీస్తావా? మొదటిదా సానియా మిర్జా టెన్నిస్ ఆడుతుందా? వేరే వాళ్ళు ఇంకోటి చేస్తారా? ఇక్కడ అమ్మాయిలు ఐఏఎస్, ఐపీఎస్, నేను గట్టిగా స్పోర్ట్స్ ఆడి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కొడతానంటే ఎంకరేజ్ చేయకుండా బుద్ధునోడు ఎవ్వడూ ఉండడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? వీళ్ళు అబ్బాయిలు స్మోక్ చేస్తే మేము చేస్తాం, వాళ్ళు అర్ధరాత్రి 12 తిరిగితే మేము 1 తిరుగుతాం. వాళ్ళకంటే బాడీ కౌంట్ ఎక్కువ పెంచుకుంటాం. దీనేమో ఫెమినిజం మీనింగే మార్చేశారు. హే, ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్. సి, నువ్వు తప్పుగా అనుకున్నా ఇదే నిజం. ఒక వీకెండ్ నైట్ పబ్లో ఉండే పాపులేషన్ గ్రౌండ్లో ఉండదు. కావాలంటే నేను నీకు రాసిస్తా. వీళ్ళకి తాగడానికి ఉన్న ఫ్రీడమ్ ఏదైనా పీకడానికి ఎందుకు ఉండదు చెప్పు? ఎనీవేస్, ఇన్ మై ఒపీనియన్, ఉమెన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ ట్రీటెడ్ అండ్ రెస్పెక్టెడ్ వెల్ when they did things that really matter. హలో, నీ ముఖం అలా మాడిపోతే నేను చూడలేకపోతున్నాను, కానీ ఈ టాపిక్ ఇక్కడ వదిలేద్దాం. రా, కమ్ లెట్స్ గో. అయినా నువ్వు చాలా బ్యాడ్ అబ్బా. నా ప్రతి వర్డ్కి డిసగ్రీ చేసావు. అయినా నీ పొజిషన్లో ఇంకో అబ్బాయి ఉంటే కనుక నువ్వు సూపర్ అనేటోడు. చూడ్డానికి బాగున్నావు కదా, ఏదో రోజు ఛాన్స్ ఇస్తావని. అలా ఏం కాదు, వాళ్ళలో కూడా మంచోళ్ళు ఉంటారు నీలాగా. నువ్వు గర్ల్ ఫ్రెండ్ కాదు కాబట్టి ఇలా ఉన్నా, లేకపోతే ఇప్పటి చాలా చేసేవాడిని. చాలా అంటే చాలా అంటే చాలా. ఎందుకు చెప్పు, టైం వేస్ట్ టాపిక్స్. ఇదేం కొత్త షేడు? సంజనారా? ఎక్కడ్రా? చూడు, మళ్ళీ ఏమన్నా తగులుకుంది. దీని పని బాగుందిరా. పదరా, వస్తుందేమో అడుగుదాం. దాని సంగతి ఏంటో చూద్దాం.
గుర్తుందన్నా? పోనీ నన్ను గుర్తు చేయమంటావా? నేను పక్కన వెయిట్ చేయనా? వద్దు ఉండు. అవసరం లేదు. నాకు ఆన్సర్ చేస్తే నేనే వెళ్తా పక్కకి. టంబుల్లో కలిసాము, 3 రోజులు నాతో తిరిగావు. ఇప్పుడు అవాయిడ్ ఎందుకు చేస్తున్నావే? చూడు, నీ వైబ్ నాకు నచ్చలేదు. అలా అయిపోయింది. జస్ట్ లీవ్ ఇట్ నా. వైబ్ నచ్చలేదా? మరి ఎందుకు ఎక్స్పెన్సివ్ ప్లేసెస్లో నాతో ఖర్చు పెట్టించావు? పోనీ ఒక పని చేయి, ఈరోజు నైట్ అంతా నాతో గడిపే, ఆ బిల్ అంతా సెటిల్ చేద్దాం. మామ మరి నాకు? నువ్వు లేకుండా ఎట్లా మామ? నా తర్వాత నీకే. మన తర్వాత బ్రో కూడా జాయిన్ అవుతాడు. రేయ్, వద్దురా. అభి. వద్దురా. రేయ్. వద్దురా. వద్దు. Shit. బా, ఇదంతా నా వల్లే అభి. ఐమ్ సారీ. మరింత చిన్నదానికి సారీ ఎందుకు? వాళ్ళు బాటిల్ పగల కొడితే చిన్నదంటావేంటి? మరి మనం వాడి ముఖం పగలగొట్టలేదా? అంత డీప్గా ఏం తగలలేదులే, 1 వీక్లో తగ్గిపోతుంది. కొంచెం గిల్టీగా ఉంది. ఇవాళ ఇక్కడే ఉండొచ్చు కదా. నేను వెళ్తాలే కానీ నువ్వు జాగ్రత్త. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి, ఫోన్ సైలెంట్లో పెట్టుకోకు. అభి, మనం పెళ్లి చేసుకుందామా? హ్యాపీగా ఉండొచ్చు. హే, కొంచెం ఎమోషనల్ అవుతున్నావు. మనం రేపు మాట్లాడుకుందాం. నువ్వు రెస్ట్ తీసుకో. లేదభి, ఐ లవ్ యూ. ఆ రోజే మనం క్యాఫేలో కలిసి ఉంటే ఈ పాటికే మన పెళ్లి కూడా అయిపోయేది. నీ మొక్కం, ఆ రోజు నేను కెఫేలో గెలిచిందే నాకు కొంచెం టైం కావాలని చెప్పడానికి. సరే, ఏదో ఒకటి అయిందిలే, మన మంచికే అయింది. ఇన్ని రోజులు కలిసి తిరిగాం. వి మేడ్ మెమరీస్. ఈ టాపిక్ మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు వదిలేసి. బట్ యునో, మనం డెఫినెట్లీ ఈ టాపిక్ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు వద్దు. లేదభి, ప్లీజ్. ఇప్పటికే చాలా లేట్ అయింది. మనం పెళ్లి చేసుకుందాం. ఐ లవ్ ఎవ్రీథింగ్ బిట్వీన్ అస్. దిస్ ఇస్ బ్యూటిఫుల్. నన్ను ఇంత బాగా ఎవరు అర్థం చేసుకోలేదు. ఏం జరిగినా నువ్వు నాతోనే ఉన్నావు. నీ పేషెన్స్, నీ స్టెబిలిటీ, దట్స్ ఆల్ ఐ ఆల్వేస్ నీడెడ్. మా నాన్న అమ్మ రెస్పెక్ట్ ఇవ్వలేదని వెళ్ళిపోయాడు. అదొక రీజనా చెప్పు? ఏయ్, మీ నాన్న కంటే డిఫరెంట్ అయితే నేను నీకు కరెక్ట్ అయిపోను సంజన. నీకు నాకు ఒకటే అనిపిస్తే అవుతాం. నేనైతే నిన్ను ఎప్పుడూ ఫ్రెండ్ లాగే చూశాను. చూడు, ఒకవేళ నేనేమన్నా నీకు రాంగ్ ఇంప్రెషన్ ఇచ్చుంటే ఐఎమ్ రియలీ సారీ. అర్థం చేసుకో ప్లీజ్. మరి ఇన్ని రోజులు? ఇన్ని రోజులు ఏంటి? నేను ఎప్పుడైనా వేరేలా చూసానా, మాట్లాడానా? ఇప్పుడు ఎందుకు గొడవ పడుతున్నావు? గొడవ పడట్లేదు సంజన, నేను నీ క్లారిటీ ఇస్తున్నాను. నీకు ఇష్టం అని చెప్పావు, నాకు లేదన్నాను, అక్కడితో అయిపోయింది. మళ్ళీ ఇన్ని రోజులేంటి అంటే ఇప్పుడు ఏంటి? ఇన్ని రోజులు నీతో కలిసి తిరిగితే నేను లవ్ చేసినట్టేనా? ఏ రోజు నేను నీతో మిస్బిహేవ్ చేశానో చెప్పు. అలా అయితే ఇంతాక వాడు సరే మన ఇద్దరు ఇన్ని రోజులు కలిసి తిరిగాం కదా, వచ్చి నాతో పడుకో అన్నాడు కదా, అది కూడా కరెక్ట్ ఏమో కదా. ఏం మాట్లాడుతున్నావు పిచ్చిదానిలా? సరే, ఇది ఇంకోసారి అవ్వదు. నాకు తెలుసు యు లవ్ మీ రైట్? చెప్పవి. నీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది సంజన. నాకు ఇంకా ఐశ్వర్య అంటేనే ఇష్టం. చాలా రెస్పెక్ట్ ఉంది మన ఫ్రెండ్షిప్ అంటే. ఒకవేళ నేను ఇప్పుడు ఐ లవ్ యూ చెప్పినా అదొక రీబౌండ్ లానే ఉంటది. అర్థం చేసుకో సంజన. ఈ మాట ముందు చెప్పాలి కదా అభి, ఇప్పుడు చెప్తావేంటి? మళ్ళీ ఇలా మాట్లాడతావేంటి? చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం. ఐశ్వర్య నాకు పర్సనల్, తన గురించి ఎక్కువ మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఆ టాపిక్ ఎక్కువ తీసుకురాను. తను పర్సనల్ అయితే నేను బయటదన్నా. ఇన్ కంపారిజన్లో అయితే అంతే. ఐఎమ్ సారీ, బట్ అదే నిజం. మన మధ్య చాలా మెమరీస్ ఉన్నాయి. ఐ రియలీ లైక్ యూ, రెస్పెక్ట్ యూ. కానీ నాకు నువ్వు ఐశ్వర్య ఒక్క కాదు. అభి ఆగు, అభి ఇక్కడికి రా అభి. ఐ వాంట్ యు రైట్ నౌ. పిచ్చారా నీకు? నువ్వు నాకు వద్దని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. రియాలిటీలోకి రా. లూజర్లా ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా చెప్తున్నావు చూడు, సిగ్గులేదారా నీకు?
థ్యాంక్స్ ఫర్ దిస్. ఇంకెప్పుడు మళ్ళీ నాకు కనబడకు. ఎవరు? నువ్వేంటి ఇక్కడ? ఐశ్వర్య. ఐశ్వర్య మీ దగ్గరికి వచ్చింది కదా? ఐశ్వర్య, వాడు ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. నువ్వు మళ్ళీ వచ్చి వాడిని డిస్టర్బ్ చేయటం అంత కరెక్ట్ కాదు. విశాల్, నేను ఏం చేయను విశాల్. అప్పుడు మా నాన్న రిపోర్ట్స్ చూసాక నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. వాడికి ఏమో బ్రేకప్ చెప్పేశాను, కానీ వాడు లేకుండా నేను ఉండలేను. నాకు అర్థమైంది. ఏంటి ఐశ్వర్య ఇది? అభి, నేను బయట wait అభి, ఐఎమ్ సారీ. అప్పుడు మా నాన్న కావాలా నువ్వు కావాలంటే నాకు ఏం చేయాలి? సారీ అభి. నువ్వు అప్పుడు ఓపిక లేదన్నావు కదా, నాకు అర్థం కాల. ఇప్పుడు చెప్తున్నా, నువ్వు లేకుండా ఉండే ఓపిక నాకు లేదు ఐశ్వర్య. నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ అబ్బాయిని మర్చిపోతా అన్నావు కదా. అమ్మా, అది మీకోసం నా వల్ల అయినంత ట్రై చేశానమ్మా. ఇంక నా వల్ల అవ్వట్లేదు. అభి లేకుండా నేను బ్రతకలేను. ముందు అబ్బాయిని పంపించు. నువ్వు ఆగు. వద్దులేమ్మా, వదిలే. నువ్వు అబ్బాయితో వెళ్ళి మంచిగా ఉండు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇదంతా నీ వల్లే. ఆడపిల్లలకి పెళ్లి చేయాల్సిన టైంలో చేయకపోతే ఇదో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎవరినో ఇంటికి తీసుకొచ్చి వీడినే పెళ్లి చేసుకుంటాను, ఏం పీక్కుంటావురా అన్నట్టు చూస్తోంది. అది కాదు నాన్న. నువ్వేం మాట్లాడు. ఎప్పుడైతే వీడిని ఇంటికి తీసుకొచ్చావో అప్పుడే నువ్వు తెగించావని అర్థమైంది. అయినా నీతో మాట్లాడి ఇంకేం ప్రయోజనం లేదు. ఇంకా నేనే అందరికీ సమాధానం చెప్పుకుంటాలే. నా కూతురికి నేనంటే గౌరవం, విలువ ఏవీ లేవు అని తల దించుకు బతికేస్తాలే. అంతేగా? అదే కదా నీకు కావాల్సింది. అయినా వీడితో మాట్లాడినా అసలు దీన్ని అనాలి. నేనున్నప్పుడు తంజోలికి వస్తే మర్యాదగా ఉండదు. నీకంటే పెద్దది కదా, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. ఎవర్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? సిగ్గు లేదారా? వద్దు అంటే వదిలేయకుండా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఈ రోజు నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తావా? అసలు నిన్ను నాన్న ప్లీజ్, తనని మాత్రమే వనొద్దు. లేదంటే నేను మీ కూతురున్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది. అది కాదు. అసలు నేనేం మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ ఇది వేరే డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఏమనుకోకుండా ఒక 5 minutes నేను చెప్పేది వినండి. అసలు ఏంటి అంకుల్ మీ ప్రాబ్లం?
ఐశ్వర్య నన్ను ప్రేమించిందనా మీరు వద్దన్నా కూడా నన్ను ప్రేమించిందనా? మన ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయా అంకుల్? ఎవరో ఎక్కడో జాతకాలు కలవలేదంటే దాని గురించి ఇంత చేయాలా? ఇప్పుడు ఏంటి, మా ఇద్దరు జాతకాలు కలవకుండా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే మేము విడిపోతామా? లేకపోతే తన కష్టాలు పడి బాగా బాధపడుతుంది, అదేనా మీ భయం? మరి ఈ జాతకాలన్నీ కరెక్ట్గా చూసుకొని కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు కదా, అయినా కూడా విడిపోతున్నారు, వాళ్ళ సంగతి ఏంటి? అంకుల్, ఈ ప్రపంచంలో కొన్ని వేల మంది ఒకే రోజు ఒకే టైంలో పుడుతున్నారు. వాళ్ళందరికీ ఒకటే జరుగుతుందంటే అది ఏం లాజిక్ అంకుల్? అయినా గ్రహాల్లో అర్చితుల్లో ఏముంటుంది? మనలో ఉండాలి. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుంటే కలిసి ఉండాలని వాళ్ళకు ఉండాలి. ఏం జరిగినా మేము ఇద్దరం ఫైట్ చేస్తాం కానీ వదులుకోము అని వాళ్ళకు ఉండాలి. అది నాకు ఐశ్వర్యకి ఉంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ జాతకాలు చెప్పేవాళ్ళంతా మన భయాల మీద ఇన్సెక్యూరిటీస్ మీద బతికి పురుగులు లాంటి వాళ్ళు అంకుల్. పిల్లలు పుడతారో లేదో వీళ్ళు చెప్పేది ఏంటి అంకుల్? మన హెల్త్ గురించి డాక్టర్ల కంటే బాగా వీళ్ళే చెప్తారు. వాళ్ళ దగ్గర అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. మీరు వెళ్ళి చెప్పండి, మా అమ్మాయి ఎవరినో చేసుకుని వచ్చింది, వాళ్ళ జాతకాలు కలవట్లేదని. ఒక 10,000 ఇస్తే దానికి కూడా సొల్యూషన్ ఇస్తారు. అయినా మీ అమ్మాయికి ఏం కావాలో మీరు వాళ్ళని వీళ్ళని అడగడం కాదు అంకుల్, మీ అమ్మాయిని అడగాలి. వీడే ఎందుకు నచ్చాడు, వీళ్ళు నీకేం నచ్చింది, నిన్ను బాగా చూసుకుంటాడో లేదా, అలా ఒక్కసారి అడిగారా? లేదు కదా. కూర్చోబెట్టి ఒక్కసారి అడుగుంటే మీకే క్లారిటీ వచ్చేది అంకుల్. తను అడగకుండా అవుట్ రైట్ తప్పంటాం మిమ్మల్ని మీరే చులకం చేసుకున్నట్టు. ఎందుకంటే మీ పేరెంట్స్ మా కోసం చాలా కళ్ళగంటారు, చాలా కష్టపడతారు, మేము ఎదగాలని కోరుకుంటారు. అంతా ఎదిగి మళ్ళీ మీరు చెప్పిందే వినాలి. మీరు నో అంటే ఎందుకు అని అడగకుండా సరే అన్న మీలాగే ఆలోచించాలి. ఆ మాత్రం దానికి మేము చదువుకోవడం దేనికి, దానికోసం మీరు కష్టపడ్డం దేనికి? మీ పేరెంట్స్ అందరూ ఒకటి ఆలోచించాలి. మా పిల్లలు ఎదగాలి అని మీరు కోరుకుంటారు కదా, అదే ఆలోచనలో వాళ్ళు ఎదిగేటప్పుడు మన ఆలోచనల వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే ఒక ఆలోచన కూడా రావాలి. అది లేకే మాలా ఎందుకు పిల్లలు ఆలోచించలేకపోతున్నారని మీరు బాధపడుతున్నారు. మీ ఆలోచనలు మాకు అర్థం కాక మేం బాధపడుతున్నాం. నిజం చెప్పాలంటే అంకుల్, ఈ జాతకాలు అనేది పెద్ద మ్యాటరే కాదు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి, అసలు జాతకం అంటేనే తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, చాలా సుఖంగా ఉంటున్నారు. కానీ మీ ప్రాబ్లం వేరు. మీరొద్దన్నాక కూడా తీసుకొచ్చింది. మీ ముందు ఎవరు మాట్లాడకూడదు, అంతేగా. ఇంతకు ఆంటీ కూడా మాట్లాడడానికి వస్తే కొట్టడానికి వచ్చారు. వాడేమో ఇంత ఉన్నాడు, ఇంత తన మీద కొట్టడానికి వస్తే సైలెంట్గా ఉన్నారు. సారీ అంకుల్, మీకు కొంచెం మేలీగా ఉంది. మన ఇంట్లో ఆడవాళ్ళని తక్కువ చేస్తేనే మనం గొప్ప అనుకోవడం చాలా చీప్గా, ఇన్సెక్యూర్గా కూడా ఉంది. మీరింటికి పెద్దయినంత మాత్రం మీరు గొప్ప అయిపోరు అంకుల్. అరే, మీరు ఓడిపోకూడదు అని చెప్పి మీరు ఏమంటున్నా భరిస్తుంది చూసారా, మీ ఆవిడ గొప్ప. అరే, మా నాన్న హెల్త్ పాడైపోతుందే అని చెప్పి ప్రేమించిన వదిలేసి తను బాధపడింది అంకుల్ మీకోసం. తను గొప్ప, మీరు గొప్ప కాదు. ఇవన్నీ చెప్పి మీరు తప్పు అని ప్రూవ్ చేసి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని కాదు. మా తప్పు లేకుండానే మా ప్రేమ ఓడిపోతుందేమో అని చిన్న బాధ అంతే. నా కోసం ఫైట్ చేసావు కదా, నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఓకే అయితే నువ్వు నా దగ్గరికి రావాలి. అప్పుడు దాన్ని నేను నీ కోసం వెయిట్ చేస్తారా? సారీ. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి.
ఏవండి, ఎక్కువ ఆలోచించకండి. అయిందేదో అయిపోయింది. నేనేమైనా తప్పు చేశానంటావా? అదేం కాదండి. మీరేం చేసినా కూడా మన కుటుంబం కోసమే కదా. కానీ మన అమ్మాయి కూడా అన్నీ ఆలోచించే ఈ అబ్బాయిని ప్రేమించుంటుంది. లేకపోతే వాళ్ళక్కడ చేసుకోనుంటే మనకు తెలిసేదా? మన గౌరవం కాపాడడం కోసం మన ఇంటిదాకా వచ్చి మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డాడా అబ్బాయి. నాకు కొంచెం నిజాయితీ ఉన్న అబ్బాయిలాగే కనిపించాడు. మీరు ఒకసారి ఆలోచించండి. గీత, ఐఎమ్ సారీ. తమరు ఆపుతారా? అంకుల్ మీరా? నేనేలే, కానీ నువ్వు అనుకున్నా నేను కాదు. ఎన్ని రౌండ్లు వేసావు? 5 అంకుల్. అంతేనా? నీ ఏజ్లో నేను మినిమం 10 రౌండ్లు వేసేవాడిని. ఓ మంచి అపార్ట్మెంట్ కొందాం అనుకుంటున్నాను. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఉన్నారు అంకుల్, కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఇంతకీ ఏ ఏరియాలో చూస్తున్నారు? అది నువ్వు ఐశ్వర్య కలిసి ఆలోచించి చెప్పాలి. ఈలోగా మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడతా. ఓకే. అభి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. జాతకం గురించి నా నమ్మకం మారిందనుకోకు. నీలో నిజాయితీ నచ్చి మీ పెళ్ళికి ఒప్పుకున్నా. మా అమ్మాయిని బాగా చూసుకోవాలి. జాగ్రత్త. అంకుల్. హలో, ఏంటి అంకుల్, నన్ను మంచిగా వదిలేసి పారిపోదామని ఫిక్స్ అయిపోయావు కదా? బీ హ్యాపీ.